హలో గాయ్స్! కొత్తగా ఎవరైనా శారీస్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? అది కూడా ఆన్‌లైన్‌లో ఎలా చేస్తే సక్సెస్ అవుతారో క్లియర్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసేయండి. అదే విధంగా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. చూసారు కదండీ! ప్రతి శారీని మీరు ప్యాక్ చేసే విధానంలోనే ఉంటుందండి శారీ వాల్యూ అనేది. రూ. 100 శారీ అయినా సరే మనం నీట్‌గా ప్యాక్ చేసి ఇచ్చామంటే కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మన ఏదన్నా కూడా నీట్‌నెస్ అనేది మన ప్యాకింగ్‌లోనే కనిపిస్తుందండి కస్టమర్స్‌కి. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏ శారీ అయినా కూడా ఎంత కాస్ట్‌లోదైనా కూడా ట్రాన్స్‌పరెంట్ కవర్‌లో ప్యాక్ చేయడానికి ట్రై చేయండి. తర్వాతే మీరు షిప్పింగ్ చేసే కవర్‌లో ప్యాక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఫోల్డింగ్స్ కానీ, శారీ మీద ఎటువంటి మరకలు పడకుండా చాలా అంటే చాలా బావుంటాయండి. ఇవి బల్క్‌లో తీసుకోవడానికి ముఖ్యంగా ఆఫ్‌లైన్‌లో తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇంక మాకు దొరకవు మేము ఆన్‌లైన్‌లోనే తెచ్చుకోవాలనుకునే వాళ్ళు తప్ప, ఎక్కువ మంది నాకు తెలిసినంత వరకు ఆఫ్‌లైన్‌లో తీసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మనకి రూ. 10 తగ్గుతుంది. అదే విధంగా మనకి ఏ సైజెస్ అయితే బావుంటాయి, ఏ సైజెస్ సరిపోతాయి, సరిపోవు అనేది క్లియర్‌గా మన చేత్తో పట్టుకొని చూసి తెచ్చుకోవచ్చండి. నేనైతే ఇదిగో ఇలాగా సెట్ వైస్‌గా తీసుకుంటా అండి. 3 సైజెస్‌లో తీసుకుంటాను. స్మాల్, మీడియము, బిగ్గు ఇలా 3 తీసుకుంటానండి. మీకు ఏ సైజెస్‌లో తీసుకోవాలి ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక వీడియో చెప్తాను. లేదు సిస్టర్ మాకు దొరకదు మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా అంటే ఖచ్చితంగా చేస్తానండి. నాలాగే ఎవరైనా న్యూగా బిజినెస్ స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి నేను హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నానండి. డైరెక్ట్‌గా షాప్ దగ్గరికెళ్ళి మీకు బిల్ పెడతాను. మీరు డైరెక్ట్‌గా షాప్ వాళ్ళకే పేమెంట్ చేయండి. వెంటనే కొరియర్ కూడా చేసేస్తా అండి. ఎందుకంటే నేను కొరియర్ వేయడానికి వెళ్తూనే ఉంటానండి నెల్లూరుకి ఎలాగో. ఆ కొరియర్ దగ్గరే ఉందండి షాప్ అయితే నేను అక్కడి నుంచే సేల్ చేస్తాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నన్ను ఖచ్చితంగా అడగండి. నేను హెల్ప్ చేస్తాను. ఆ డేనే కూడా డిస్పాచ్ చేస్తా అండి. మీ కవర్స్ నేనేం తీసుకోనండి. మళ్ళీ మీరు ఆ డౌట్స్ పెట్టుకోవద్దు ఇస్తదో ఇదో అనేసి వెంటనే ఇస్తానండి. హెల్ప్ చేస్తానంటున్నాను అంతే అండి. దానివల్ల నాకు రూపాయి ప్రాఫిట్ ఏమి రాదు. చూసారు కదండీ! ఈ విధంగా నీట్‌గా ప్యాక్ చేసుకోండి. అదే విధంగా మార్కింగ్ స్టిక్కర్ ఉంది కదండీ పక్కన. నేను ప్రతి కస్టమర్‌కి ఇప్పుడు ఇవి 6 శారీస్ ఏమో అండి. 6 డిఫరెంట్ అడ్రెసెస్‌కి, డిఫరెంట్ నేమ్స్‌కి, డిఫరెంట్ ప్రైజెస్‌లో పంపించాలనుకోండి. ఇవైతే సేమ్ శారీస్ అండి. నాకు ప్రాబ్లమ్ లేదు. అలా పంపించాలనుకోండి. మీరు ప్రైజెస్ అయినా మర్చిపోవచ్చు. లేదు ఏ కస్టమర్‌కి ఏది పంపించాలన్నా మర్చిపోవచ్చండి. తరచూ మనం ఫోన్ తీసుకొని చెక్ చేసుకునే పరిస్థితి వస్తదండి. అలా కాకుండా ఇదనుకోండి స్టిక్కరింగ్ ఏసామా వాళ్ళ నేమ్ కొంచెం ఫుల్‌గా రాయలేకపోయినా కొంచెం మనకి ఐడియా కోసం రాసుకొని ప్రైస్ ఎంతకి సేల్ చేస్తున్నాం అనేది రాసుకొని గాని, ఈ విధంగా స్టిక్కరింగ్ ఏసుకొని గాని చేసామంటే చాలా బావుంటుందండి. తర్వాత ప్యాకింగ్ కవర్‌లో ప్యాక్ చేసి తర్వాత డిస్పాచ్ చేయొచ్చండి. అదే విధంగా నేను అడ్రెస్‌లు కూడా అన్నీ ఒక్కసారిగా రాసుకుంటా అండి. ఒక్కొక్కటి రాసి ప్యాక్ చేసి అలా అంతా చేయను. శారీస్ అన్నీ ఫస్ట్ ఈ విధంగా అన్ని వైట్ కవర్‌లో నీట్‌గా ప్యాక్ చేసుకుంటా అండి. ఎందుకంటే ఆఫ్‌లైన్‌లో కొంతమంది కస్టమర్స్ చూసి కవర్స్ డ్యామేజ్ అయ్యి అట్లా ఉన్నా కూడా నేను నీట్‌గా అవన్నీ తీసేసి కొత్త కవర్స్ ఏసే పంపిస్తాను అండి కస్టమర్స్‌కి పంపించేటప్పుడు. తర్వాత ప్యాకింగ్ కవర్‌లో అన్నీ ఒకసారి ప్యాక్ చేసి అన్ని అడ్రెసెస్ ఒకసారి పెట్టేస్తానండి. ఆ విధంగా చేసుకుంటాను. అంటే నాకు వర్క్ ఈజీ అవుతుందండి. ఒక్కొక్క శారీకి ఒక్కొక్కసారి ఈ ప్యాకింగ్ ఒకసారి, ఆ ప్యాకింగ్ ఒకసారి, స్టిక్కరింగ్ ఒకసారి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే విధంగా శారీస్ కూడా ఒకే వెండర్ దగ్గర నుంచి తీసుకోవద్దండి. ఎందుకంటే ఒక వెండర్ దగ్గర ఉండే స్టాక్ ఇంకొకరి దగ్గర ఉండకపోవచ్చండి. నేనైతే 3 టైప్స్ తీసుకుంటా అండి శారీస్. ఒకరి దగ్గర అయితే ఎక్స్‌చేంజ్ ఉండదండి. సెట్ వైస్‌గా తీసుకోవాలి. బల్క్‌లో తీసుకోవాలండి. మినిమమ్ 5000 అయినా బిల్ చేయాలక్కడ. కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం తెచ్చుకుంటాను. ఇంకొక దగ్గరొచ్చి నువ్వు సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు. మళ్ళీ రిటర్న్ కూడా తీసుకుంటారండి వాళ్ళు. ఆ స్టాక్ పోకపోతే 1 మంత్ లోపల రిటర్న్ బ్యాక్ చేసి మనం వేరే స్టాక్ తెచ్చుకోవచ్చు. అమౌంట్ అయితే ఇవ్వరు. కానీ వేరే స్టాక్ ఇస్తారు. అట్లాంటి దగ్గర కొన్ని తెచ్చుకుంటా అండి. ఎందుకంటే సింగిల్ నచ్చి మనం తెచ్చుకోవాలనుకుంటే కుదరదు కదండీ. అట్లాంటి దగ్గర కొన్ని కుదరతాయండి. కొన్ని ఫిక్స్డ్ రేట్స్, హోల్‌సేలర్స్ ఇట్లా ఉంటారు గదండీ! అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దగ్గర నేను శారీస్ పర్చేస్ చేసి తెచ్చుకుంటాను. అవి ఎక్కడ చేయాలి? నెల్లూరులో అయితే నేను చెప్పగలనండి. మిగిలిన దగ్గర నాకు తెలీదు. నేనైతే నెల్లూరులోనే తెచ్చుకుంటాను. హైదరాబాద్‌లో కూడా నేను చెప్పాను గదండీ! మినిమమ్ బిల్ అట్లా కొన్ని తెచ్చుకుంటానండి. వీలుని బట్టి నేను చూసుకుంటానండి. అదే విధంగా మీరు కూడా చేస్తే మనకి ప్రాఫిట్ అనేది ఒక దాని మీద తగ్గినా ఇంకొక దాని మీద కొంచెం బెటర్‌గా వస్తుందండి. అదే విధంగా శారీస్ కొన్ని సేల్ కాకపోతే రిటర్న్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మీరు ప్రతి శారీ ఫస్ట్ మీరు ఇష్టపడి తెచ్చుకోవాలండి. ఏదో పర్చేస్ చేస్తున్నాంలే ఏదైతే ఉంది అలా అంతా చేయొద్దండి. ప్రతి శారీకి బ్లౌజ్ ఎంతుంది? కనీసం ఒక సెట్‌లో ఒక్క శారీనైనా చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే బ్లౌజ్ ఏ ప్యాటర్న్‌లో వస్తుంది? పళ్ళు ఏ ప్యాటర్న్‌లో వస్తుంది? శారీ లెంత్ ఎంతుంటుందని ప్రతి సెట్‌కి చెక్ చేయండి ఒక్క శారీ అయినా. లేకపోతే కొన్ని శారీస్‌కి బ్లౌజెస్ చాలా తక్కువొస్తాయండి. అప్పుడు కస్టమర్స్ ఇబ్బంది పడతారు. కాబట్టి మనం చెక్ చేసుకోవడం బెటర్ అని నేను చెప్తున్నానండి. అదే విధంగా నీట్‌గా ప్యాక్ చేసి వాళ్ళకి షిప్ చేసేటప్పుడు కూడా ఒకేసారి పార్సెల్స్ వేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మీకు మెసేజ్ వస్తదండి ఖచ్చితంగా ఓటీపీతో. అప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే హడావిడిలో వాళ్ళు బై మిస్టేక్ ఒక పార్సెల్ అడ్రెస్‌కి ఇంకో పార్సెల్ కొట్టే ఛాన్సెస్ ఉంటది. కాబట్టి ఒక పార్సెల్ వేసిన తర్వాత ఇంకో పార్సెల్ ఇవ్వండి వాళ్ళ చేతికి. లేకపోతే ఒకదానికి ఇంకొకటి కొట్టేసి ప్రైజెస్ కానీ, షిప్పింగ్ కానీ వాళ్ళు మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయొచ్చు. ఎక్కువ నేనైతే పోస్టల్‌ని ప్రిఫర్ చేశా అండి. ఎందుకంటే నాకు 3 డేస్ లోపలే చాలా కస్టమర్స్‌కెళ్ళిపోతున్నాయి. మాక్సిమం 3 డేస్ అండి. 2 డేస్‌కి, 1 డేకి కూడా ఎళ్ళిపోతున్నాయి ఒక్కొక్కరికి. అందులో డీటీడీసీ అండి నాకొక ప్రాబ్లమ్ ఇష్యూ అయిందండి. అది కూడా చెప్తాను మీతో. నేను పార్సెల్ పంపించి 1 వీక్ అయినా కూడా ఆ కస్టమర్‌కి రిసీవ్ కాలేదండి. కస్టమర్ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఇలా రాలేదు మేడం, రాలేదు మేడం అంటే నేను మళ్ళీ దానికోసంగా డీటీడీసీ వాళ్ళ దగ్గరికెళ్ళి ఇదేమైందంటే, వెళ్తుందిలే మేడం ఇంకొక 3 డేస్ ఆగండి, 4 డేస్ ఆగి చూడండి. అప్పటికి 7 డేస్ అయిపోయిందండి. అన్ని డేస్ అంటే కస్టమర్స్ కొంచెం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కదండీ. అదే గవర్నమెంట్ కదండీ పోస్టల్ అంటే. నాకు కొంచెం ట్రస్ట్ ఎక్కువగా పోస్టల్ మీద ఉందండి. నేను ఎక్కువ మందికి కూడా ప్రిఫర్ చేసేదేంటంటే పోస్టల్ తీసుకోండి మేడం. మీకు బావుంటది. సర్వీస్ నాకు బావుంటది అనేసి చెప్తా అండి. అందులో నెల్లూరులో పెద్ద పోస్ట్ ఆఫీస్‌లోనే ఏస్తానండి నేను పార్సెల్స్. దానివల్ల త్వరగా రీచ్ అయిపోతాయి. అదే విధంగా మీరు ఆన్‌లైన్‌లో శారీస్‌ని ఫేస్‌లెస్ లైవ్స్ లేదా ఫేస్‌లెస్ వీడియోస్ నాలాగా చేస్తే ఖచ్చితంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. శారీ ఎలా ఉంటుంది? పళ్ళు ఎలా ఉంటుంది? బ్లౌజ్ ఎలా ఉంటుంది? అని ఎంత లెంగ్త్‌లో వస్తుంది? ఎవరికి ఏ శారీస్ అయితే సరిపోతాయి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. అలా చేయకపోయారంటే మీరు మళ్ళీ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తారండి. ఎందుకంటే కస్టమర్స్ మాకు బ్లౌజ్ మేము చూడలేదు. ఇంత లెంత్ ఉంది, అంత లెంత్ ఉంది అని ప్రతీదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే చూడండి. అదే విధంగా అదే విధంగా మీరు
ఇప్పుడు ఛానల్‌ని స్టార్ట్ చేశారనుకోండి ఇదే 1 వీకే చూసి మా కస్టమర్స్ రాలేదు లేదా సబ్స్క్రైబర్స్ రాలేదు పర్చేస్ చేయట్లేదని అస్సలు అనుకోకండి. ఏదైనా కొంచెం ప్రాసెస్ పడుతుందండి. నాకు కూడా ఫస్ట్‌లో అయితే 2 వీక్స్, 3 వీక్స్ ఒక్కరు కూడా నా దగ్గర కూడా పర్చేస్ చేయలేదండి. సబ్స్క్రైబర్స్ కూడా అస్సలు రాలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను. అయ్యో! ఏంటి అని. కానీ మనం చూపిచ్చే ఎఫెక్టు మనం ఎంతైతే మన కష్టాన్ని వాళ్ళ ముందు చూపిస్తామో, ఎంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తామో దాన్ని బట్టి కస్టమర్స్ ఒక్కొక్కరుగా వస్తారండి. ఒకేసారి ఎవరికీ రారండి. అది బై లక్ అండి. ఒక్కొక్కరికి 2 వీక్స్‌లో రావచ్చు. లేదా కొందరికి నెక్స్ట్ వీక్‌లోనే రావచ్చు. ఇలా ఉంటుందండి. నాకైతే మినిమమ్ 10 డేస్ తర్వాతే ఫస్ట్ ఆర్డర్ వచ్చిందండి ఆన్‌లైన్ నుంచి. అంటే నెల్లూరులో లోకల్‌గా కొంతమంది తీసుకుంటున్నారండి. అంటే నెల్లూరు అమ్మాయిని అని చెప్పేసరికి కొంతమంది డైరెక్ట్‌గా ర్యాపిడో అని, లేదు మీరే ఇంటికి తెచ్చివ్వండి అని ఇలా చెప్పారండి. అట్లా పర్చేస్ చేసుకున్నారు చాలామందైతే. కానీ బయట ఊర్లకైతే నాకు ఫస్ట్ ఆర్డర్ రావడానికి 15 డేస్ పైనే పట్టిందండి. తర్వాతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. అదే విధంగా ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కవర్స్ సైజెస్ కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అదే విధంగా మీకేదన్నా హెల్ప్ కావాలన్నా నేను ఖచ్చితంగా చేస్తానండి. అదే విధంగా ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.